రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జరిగిన మోసం ఒక్క రెండు ముచ్చట్లు చెప్తాను సార్. 2014-15లో సార్ 4311 కోట్ల రూపాయలు కేటాయించారు సార్. ఖర్చు చేసింది 1090 కోట్లు. దాంట్లో సార్ దాదాపుగా ఒక 74.7% నిధులు మిగిల్చుకున్నారు సార్. దాంట్లో కూడా ఇక 2015-16లో సార్ 78% నిధులు మిగిల్చుకున్నారు సార్. ఖర్చు పెట్టలేదు. కేవలం 4897 కోట్లు కేటాయిస్తే 1073 కోట్లు ఖర్చు చేసిరు సార్. 3823 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ గవర్నమెంట్ బీసీలది. అలాగే 2016-17లో సార్ 4622 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం కేటాయించి 1930 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్. అంటే 41% నిధులను మిగిల్చుకుంది గవర్నమెంట్ అప్పట్లో. 2017-18లో సార్ 5070 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం మేము ఖర్చు పెడతామని బడ్జెట్లో పెట్టి 2204 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ మా సొమ్ము గవర్నమెంట్. అలాగే 2018-19లో 5764 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం బీసీల కోసమని బడ్జెట్లో చెప్పి 2220 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వం. 2000 సార్ ప్రభుత్వం మీన్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సార్. అది వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే కానీ మేము కూడా కంటిన్యూస్ ప్రాసెస్ సార్ బీసీలం. ఇక్కడ 2018-19లో సార్ 5764 కోట్లు ఖర్చు పెడతామని 2220 కోట్లు మిగుల్చుకున్నారు సార్. 2020-21లో సార్ 4429 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని కేవలం 2900 కోట్లు ఖర్చు పెట్టి 1448 కోట్ల రూపాయలు మిగుల్చుకుంది సార్. ఇది చరిత్ర సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే బీసీలకు జరిగినటువంటి నష్టం సార్. ఇది ఏర్పాటైన తర్వాత సార్ మాకు 2014 నుంచి 20 వరకు మొత్తం కేటాయించిన సార్ దాదాపుగా ఒక 7 ఏళ్ల పాటు కేటాయించిన బడ్జెట్ 29,094 కోట్ల 3 లక్షలు కేటాయించారు సార్. దీంట్లో ఖర్చు చేసింది 14,245 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు సార్. మిగుల్చుకున్న సొమ్ము సార్ మా బీసీలది, మా కుమ్మరోళ్ళది, మా మాలోళ్ళది, మా మంగళోళ్ళది, మా శాఖలోళ్ళది, మా ప్రజల సొమ్ము ఈ ప్రభుత్వం మిగిల్చుకుంది. 14,800 కోట్ల రూపాయల సొమ్ము మా సొమ్ము మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వము. మా కుండలు చేసే కుమ్మరోళ్ళని చూడండి సార్, మా పేద వర్గాలను చూడండి సార్. మా పేద వర్గాల 51% సార్ 2014 నుంచి 2021 వరకు 51% నిధులను ఈ బీసీల నిధులను ప్రభుత్వం మిగిల్చుకొని తింటా ఉంది సార్. మా సొమ్ము తింటా ఉంది ప్రభుత్వం సార్. సార్ కంక్లూజన్ చేస్తా సార్. ఇక్కడ సార్ ఇంకా విషయం ఏంటంటే సార్ మరి మేము బీసీలం సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో జమ అవుతున్నటువంటి ప్రతి పైసలో 56.33% మేము వాటా సార్ మేము జమ చేస్తా ఉన్నాం సార్. ఇక్కడ సార్ మేము జమ చేస్తున్నటువంటి సొమ్ము ఒకసారి చూస్తే సార్ 2014-15లో సార్ మేము ఈ రాష్ట్ర ఖజానాకు ఒక్క రోజుకి గౌరవ మంత్రి గారు వినాలే ప్లీజ్ సార్. మంత్రి గారు సార్ ఇవాళ దయచేసి సార్ మాది సార్ పేదవారు 50% ప్రజల అంశం సార్. మంత్రి గారు 2014-15లో 157 రూపాయలు సార్ ఒక్క రోజుకు 157 రూపాయలు బీసీలం జమ చేసినాం సార్ ఒక్కొక్కరం బడ్జెట్లో. కానీ 2014-15లో బీసీలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది ₹1.5 సార్ ఒక్క రోజుకి ₹1.5. యాదగిరి గుట్ట మెట్ల కాడ ఒక బిచ్చపోడు కూడా తీసుకోండి సార్ ఈ సొమ్ము గది ఖర్చు పెట్టింది సార్. అలాగే సార్ 2015-16లో 181 రూపాయల చొప్పున రోజుకు 181 పన్నులు ఇతరత్రాల రూపంలో బీసీలము రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తా ఉన్నాం సార్. కంక్లూడ్ చేస్తున్నాం సార్. క్వశ్చన్ అవర్ సార్. ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సార్ ఈ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూస్తే సార్ మీరు కూడా ఈ లెక్కలు చూస్తే మీకు కూడా బాధ అనిపిస్తుంది.